నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను వంచిన జగన్, నోటిఫికేషన్ ఊసేలేదు, రివర్స్ లో వేలాది పోస్టులు రద్దు. వైకాపా సీట్ల మార్పుల్లో బలహీన వర్గాలే బలి, 3 జాబితాల్లో కలిపి 16 మంది సిట్టింగులపై వేటు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సర్కారు పునరాలోచన, డొక్కు బస్సులతో వ్యతిరేక ప్రచారం వస్తుందని యోచన. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టే ఎత్తివేతకు నిరాకరణ, అక్కడ ఎన్ని రోజులుంటారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. నేడు ఇండియా కూటమి వర్చువల్ సమావేశం, సీట్ల పంపకాలు, కన్వీనర్ నియామకంపై దృష్టి. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి. పాదయాత్రలో నిరుద్యోగుల చెవులు చిల్లులు పడేలా జగన్ చెప్పిన మాటిది. 4.5 ఏళ్లుగా అధికారం అనుభవిస్తున్నారే గాని ఇచ్చిన మాట నెరవేర్చలేదు. మెగా కాదు కదా, మినీ డిఎస్సికి దిక్కులేదు. రివర్స్ లో వేలాది పోస్టులు రద్దు చేసి నిరుద్యోగుల్ని దగా చేశారు. జగన్ కు సీఎం జాబ్ ఇచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు ఆ పోస్టు నుంచి పీకేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి. స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు నింపాలి అని చూడాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తారు. రేపొద్దున దేవుడు కావాల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెట్టాలని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా. ఇది ప్రతిపక్ష నేతగా నిరుద్యోగులపై జగన్ ఒలకబోసిన ప్రేమ. అధికారంలోకొచ్చాక ఏం చేశారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా రోడ్డెక్కిన నిరుద్యోగుల గొంతు నొక్కుతున్నారు. విద్యార్థుల్ని పోలీసులతో ఈడ్చిపారేయించారు. కొలువులనడిగినందుకు కొళ్లబొడిచారు. తెలుగుదేశం హయాంలో 18,215 పోస్టులతో 2 నోటిఫికేషన్లొచ్చాయి. అవి కంటి తుడిపేనని యాగి చేసిన జగన్ ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దగా కాదా? 23 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ డిఎస్సి ఊసేలేదు సార్. మా జీవితం నాశనమైంది సార్. 5 సంవత్సరాల నుంచి లక్షలు ఫీజులు పెట్టి కోచింగ్ తీసుకున్నాం సార్. మా జీవితం నాశనమైంది సార్. వెంటనే ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వాలి సార్. లేకపోతే మన ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగులు మోసం చేసి ఈ రోజు అరెస్టులతో డిఎస్సిని ప్రకటించకుండా డిఎస్సి ప్రకటన చేయకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దారుణం. జూలై ఆగస్టులోకి వచ్చినప్పటికల్లా డిఎస్సి కోసం ప్రయత్నాలకు వచ్చి ముఖ్యమంత్రి గారు రెడీ చేయమన్నారు. అన్ని ఎన్ని లెక్కలు వచ్చి అన్ని చేయమన్నారు. అవన్నీ చేస్తున్నాము. వెంటనే దాని ప్రకటన తేదీలు కూడా మేము కార్యాచరణ సిద్ధం చేసి అది ప్రకటిస్తామంతా కూడా. మన విద్యాశాఖ మంత్రి బొత్స ఈ మాట గత ఏడాది మార్చిలో చెప్పారు. మళ్లీ మార్చొచ్చేస్తుంది. ఏడాది కావస్తున్నా ఆశావాహులకు నీరసం తప్ప ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రాలేదు. జగన్ ఏలుబడిలో విద్యాశాఖకు 2 మంత్రులు మారారు. మెగా కాదు కదా, మినీ డిఎస్సి కూడా వేయలేదు. ఈ విషయంలో వైకాపా సర్కారుది ఏ రోజుకు ఆపాటే. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణే 2 భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించారు. గత ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగిన సమావేశాల్లో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు. అంటే 6 నెలల్లోనే పోస్టులు పుట్టుకొచ్చాయన్నమాట. రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులుంటే 1,69,642 మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ఈ లెక్కన 18,000కు పైగా ఖాళీలున్నాయి. మంత్రి బొత్స మాత్రం 8,366 పోస్టులే అవసరమంటున్నారు. మరి మిగతా 10,154 పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా? లేదంటే 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం, పోస్టుల సర్దుబాటు, 100% పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని నయవంచన చేసిన జగన్ సర్కార్ ఖాళీ పోస్టుల్ని భవిష్యత్తులో కూడా భర్తీ చేసే అవకాశం లేకుండా ఉన్న వాటినే రద్దు చేస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 6,592 ఎస్జీటీ,
1160 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసింది. సొసైటీలో కొనసాగుతున్న ఆదర్శ పాఠశాలల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకంటూ 4764 ఎస్జీటీ పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ విద్యా విధానంలో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులకు ప్రాధాన్యమిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో 5 అదనపు డైరెక్టర్ పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబర్లో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేశారు. కొత్తగా 692 మండల విద్యాధికారుల పోస్టులు సృష్టించేందుకు 1145 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు రద్దు చేశారు. హైస్కూల్ ప్లస్లో ప్రభుత్వం ఇంటర్ ప్రవేశపెట్టింది. కానీ జూనియర్ లెక్చరర్లను నియమించకుండా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేసి వారిని నియమించింది. దీనికోసం 1752 ఎస్జీటీ పోస్టుల్ని రద్దు చేసింది. ఇవి కాకుండా కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీలను కనుమరుగు చేసింది. ఇక వైకాపా సర్కారు తెచ్చిన నూతన విద్యా విధానంతో మరికొన్ని పోస్టులు గల్లంతయ్యాయి. 1 నుంచి 9 తరగతులకు గతంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా ఇప్పుడు తెలుగును రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం ఒక్కటే పెట్టారు. అలా తెలుగు మాధ్యమంలో ఉన్నవారిని మిగులుగా తేల్చి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేశారు. ఫలితంగా పోస్టుల్లో కోత పడింది. 9, 10 తరగతుల్లో 60 మంది విద్యార్థులకు ఒకే సెక్షన్, 6, 8 తరగతులకు 52 మందికి ఒకే సెక్షన్గా పెట్టారు. సెక్షన్కు విద్యార్థుల సంఖ్య పెంచడంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది. 3 నుంచి 10 తరగతులుండే పాఠశాలలు 137 మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టు ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట పీఈటీ, ప్రధానోపాధ్యాయుడి పోస్టు తీసేశారు. అక్కడ పనిచేసే సీనియర్ ఉపాధ్యాయుడికే ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు, పాఠశాల బోధన అప్పగించారు. అలాంటి బడుల్లో 2 పోస్టులు ఎగిరిపోయాయి. 3 నుంచి 8 తరగతులు ఉన్న బడిలో 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే గణితం, సామాన్య శాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టులకు మాత్రమే సబ్జెక్టు టీచర్లను ఇచ్చారు. 30 మంది లోపు ఉంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇచ్చారు. సబ్జెక్టు టీచర్తో బోధన చేయిస్తామన్న ప్రభుత్వం తన హామీని తానే తొంగలోకి తొక్కి టీచర్ పోస్టులు మిగుల్చుకుంది. 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటర్ దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనం చేసేశారు. ఫలితంగా 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. 20 మందికి పైగా విద్యార్థులున్నా ఒకరినే నియమించింది. అలా ఎస్జీటీ పోస్టులు భారీగానే మిగిలిపోయాయి. ఇలా టీచర్ పోస్టుల ఖాళీల్ని భారీగా కుదించిన వైకాపా సర్కార్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించకుండా ట్యాబ్లు, స్మార్ట్ టీవీలంటూ కమిషన్లు వచ్చేవాటికి ఖర్చు చేస్తుంది. బైజూస్ కంటెంట్తో ట్యాబులిచ్చాం, మీరే చదువుకోండి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయాల ముసుగులో అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరిగి త్రిసభ్య ధర్మాసనానికే పంపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై స్టేకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. విశాఖలో ఎన్ని రోజులుంటారు, ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులను తీసుకెళ్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ది ముసుగులో సాగర నగరానికి కార్యాలయాల్ని తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్పై శుక్రవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల్ని తరలిస్తున్నామన్న ఉద్దేశంతో సింగిల్ జడ్జి స్టే ఇచ్చారన్న ఆయన నిజానికి కార్యాలయాల్ని తరలించట్లేదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ది పనుల సమీక్ష కోసం సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, సమీక్ష నిమిత్తం హాజరయ్యే అధికారులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నామని కోర్టుకు చెప్పారు. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖకు తరలిస్తున్నామని పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకుని వ్యాజ్యాలు దాఖలు చేశారన్న ఏజీ, సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరపాలని, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. రాజధాని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు వాదనలు వినిపిస్తూ వ్యాజ్యాల్ని త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపినా, సింగిల్ జడ్జి వద్దకు పంపినా అభ్యంతరం లేదన్నారు. ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఎంతమంది ప్రభుత్వోద్యోగుల్ని విశాఖకు తీసుకెడుతున్నారు? అక్కడ ఎన్ని రోజులుంటారు? ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాల్ని సిద్ధం చేస్తున్నారనే వివరాల పట్టికను ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి నుంచి కార్యాలయాల్ని తరలించొద్దని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉద్దేశ్యం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం, విశాఖలో కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో అక్కడికి కార్యాలయాల్ని తరలిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు అడ్డుగా ఉండడంతో క్యాంపు కార్యాలయ ముసుగులో పరోక్షంగా ప్రభుత్వ కార్యాలయాల్ని తరలిస్తున్నారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని, వ్యాజ్యాల్ని త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలన్న వాదనను అంగీకరిస్తూనే మరోవైపు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినా అవి అభ్యంతరకరమని ప్రభుత్వం భావించే అవకాశం ఉందన్న ధర్మాసనం, వ్యాజ్యాల్ని తామే త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపితే ఆ ధర్మాసనమే సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవరించాలా, ఎత్తేయాలా, అలాగే కొనసాగించాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖకు తరలించే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నామని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియడంతో వాటి పరిష్కారంపై తగిన చర్యలు చేపడతామన్నారు. సెక్టర్ ఆఫీసర్స్తో సహా రూట్ ఆఫీసర్స్తో సహా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి విజిట్ చేయాలని చెప్పి ఇక్కడ మన ద్వారా విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ మేము ఫస్ట్ వెడిపంకల్ మండల్ కవర్ చేసాము, సగం ఇప్పుడు ఉరవకొండ మండల్కి వచ్చేసాము. మిగతా 3 మండల్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మొత్తం మౌలిక సదుపాయాలు అంతా ఉన్నాయా లేదా, ఏఎంఎఫ్, బిఎంఎఫ్, షోర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంతా ఉన్నాయా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కూడా డిస్టెన్స్ ఫ్యాక్టర్, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్కి రావాల్సినంత టైం, ట్రావెల్ టైం ఎంత ఉంటుంది అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వల్నరబిలిటీ మ్యాపింగ్ ఆల్సో, లైక్ ఇఫ్ ఎనీ పోలింగ్ స్టేషన్ హ్యాస్ ఎనీ పాస్ట్ ప్రెసిడెన్స్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పోల్ మిస్మేనేజ్మెంట్, అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానిపైన మళ్ళీ ఒకసారి సెక్టర్ ఆఫీసర్స్ కూడా రివ్యూ పెట్టడం జరుగుతుంది. పెనమలూరులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల పట్ల తానేం అధైర్యపడట్లేదని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నెల 18న చంద్రబాబు అధ్యక్షతన గుడివాడలో నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుకు తనపై పూర్తి విశ్వాసం ఉందన్న బోడే ప్రసాద్ తెలుగుదేశంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. పెనమలూరులో పోటీకి సిద్ధమైన మంత్రి జోగి రమేష్ అడ్రస్ ఎక్కడా అని నిలదీశారు. కొత్త బిచ్చగాడికి కుక్క కాటుకు చెప్పుదెబ్బలా తెలుగుదేశం సత్తా ఏంటో చూపిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు నేను ఎక్కడ నైతిక ధైర్యాన్ని కోల్పోలా, రకరకాలుగా వస్తాయి. దీన్ని ఫోన్ చేస్తున్నప్పుడే నాకు ఎక్కడో ఏదో అనిపిస్తా ఉంటుంది, నిజంగా ఏదైనా జరుగుతుందా అని. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీరు వెళ్ళి ఏ తలుపు తగ్గినా బోడే ప్రసాద్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి అడగండి. ఎవరిని అడిగినా కానీ బోడే ప్రసాద్ వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళాడని చెప్తారు. నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటా. అవసరమైతే కార్యకర్తలందరూ తరపున పోరాటం చేస్తానని చెప్పా, కానీ ఎక్కడ రాజీ పడనని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు పూర్తి విశ్వాసంతో నా మీద ఉన్నారు. ఎవరు కూడా ఆవేశపడాల్సిన అవసరం లేదని చెప్పి, పూర్తి విశ్వాసం నాయకుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో మన మీద పోటీ చేస్తున్న వ్యక్తికి అడ్రస్ ఎక్కడా అని ఇప్పుడు అదే ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన కొత్త బిచ్చగాడికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఇది తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గం. ఇక్కడ అడ్రస్ లేని వ్యక్తులకి స్థానం లేదు అని చెప్పేసి మీరందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేయాలి. రాజమహేంద్రవరంలో అంధులు, దివ్యాంగులు ఉండే జియాన్ పాఠశాలను కూలగొట్టి విద్యార్థులపై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు, దివ్యాంగ సంఘాలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. 20 ఏళ్లుగా అంధుల పాఠశాల నిర్వహిస్తున్నారని, వేల మంది జీవితాలకు ఆసరాగా ఉందన్నారు. కోర్టులో స్టే ఉన్నా కూడా పాఠశాలను తరలించడం అన్యాయమన్నారు. అంధుల పట్ల వైకాపా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తుందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.
సార్ చాలా మంది అయితే కొట్టారు, ఎవరు కొట్టారనే తెలియదు సార్. ఎందుకంటే మాకు కనబడదు కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉన్నారు సార్. మమ్మల్ని అయితే చాలా విధంగా బాధ పెట్టారు సార్. మా ఈ సర్టిఫికెట్లు పోయినాయి సార్, చాలా పోయినాయి సార్. మాకు బట్టలు కూడా లేవు సార్. మాకు అసలు సార్ రాగానే మాకు బెన్నీ సార్ మాకు అన్ని కూడా బట్టలు అప్పుడప్పుడే మాకు తెప్పించి అప్పుడే ఇవ్వడం జరిగింది సార్. 1 to డిగ్రీ వరకు మేము చదువుకునే సర్టిఫికెట్లు మాకైతే లేవు సార్. మాకు మా చదువు ఎలాగా మేము ఎలాగా జాబులు తెచ్చుకోవాలన్నది మాకు అర్థం కావట్లేదు సార్. అసలు సార్ మమ్మల్ని అందరినీ అయితే చాలా బాధ పెట్టి ప్రభుత్వం అంతా మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నేను జీఎన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నానండి. 2009 నుంచి అక్కడ ఉంటున్నాను సార్ నేను. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే నాకు ఒంట్లో బాగోక నేను బయట వెళ్ళి పడుకున్నాను సార్. పడుకుంటాను నన్ను లఘుబాబు లఘు అన్నారండి. ఎవరు సార్ మీరు అంటే మేము ఎవరైతే మీకు ఎందుకు బాబు నువ్వు లఘు ఉన్నాడు బస్సు ఎక్కుతున్నారండి. నేను ఎక్కడ సార్ అంటే నన్ను గవర్నమెంట్ కొట్టేసి ఎలా అంటే అది చేసి మరి బస్సు ఎక్కించారండి. నేను రాను సార్ అని అప్పటికి గింజుకున్నానండి. అయినా మమ్మల్ని గోర్లతో రక్కేసి మమ్మల్ని బస్సు ఎక్కించారండి. చాలా దారుణం చేశారండి వాళ్ళు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజలతో ఆడుకుంటే ఈ రాజమహేంద్రవరంలోని ఎంపీ భరత్రాం అందులతో ఆడుకుంటా ఉన్నాడు. జియాన్ పాఠశాల అన్నది చాలా విశిష్ట కలిగిన సంస్థ. సుమారు 20 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలోని అందులు దివ్యాంగులకి పాఠశాల అలాగే హాస్టల్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చింది కూడా ఆనాడు తెలుగుదేశం హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ అనుసంధానం చేసి ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉదయం 6 గంటకి పోలీస్ వారు, రెవెన్యూ వాళ్ళు, అలాగే భరత్రామ్ ఒక అనుచరులు కూడా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మైకు దొరికితే నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని ప్రసంగాలతో సీఎం జగన్ హోరెత్తిస్తారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం సామాన్యులకే కాదు వైకాపాలోని బడుగులకు కూడా ఒరిగిందేమీ లేదు. పైగా ఇప్పుడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేల మార్పుల్లో ఎక్కువగా ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపైనే వేటు పడింది. టికెట్ కోల్పోయిన 3 ఎంపీల్లో 2 బీసీలు ఉన్నారు. దీంతో బడుగులకు టికెట్లు ఎగ్గొట్టడమే జగన్ సామాజిక న్యాయమా అనే ప్రశ్నలు పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పదవుల్లో 50% రిజర్వేషన్ ఇచ్చి సామాజిక న్యాయం చేశామని ముఖ్యమంత్రి జగన్ సహా పార్టీలోని ముఖ్య నేతలు ఊదరగొడతారు. ఆ సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని పూతలపట్టు దళిత ఎమ్మెల్యే బాబు, కర్నూలు బీసీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కళ్లకు కట్టినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ వర్గాలకు వైకాపా అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యమిస్తుందనేది సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో స్పష్టతనిచ్చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన 3 జాబితాల్లో కలిపి 51 అసెంబ్లీ, 8 లోక్సభ, మొత్తంగా 59 స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తే అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 24, సమన్వయకర్తలు 5, మొత్తంగా 29 మంది సిట్టింగ్లకు సీట్లు గల్లంతయ్యాయి. ఈ 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 16 మంది ఉన్నారు. మరోవైపు టికెట్ లేకుండా పూర్తిగా పక్కన పెట్టిన 3 ఎంపీల్లో 2 బీసీలే. ఎంపీలతో సహా కలిపి చూస్తే బడుగులకు చెందిన 56% మంది సీట్లు గల్లంతు చేశారు. నియోజకవర్గాల్లోని వ్యతిరేకత, పనితీరు బాగోలేకపోవడం ప్రాతిపదికగా సిట్టింగ్లను మారుస్తున్నామని వైకాపా అధిష్టాన పెద్దలు ప్రకటించారు. అయితే ఈ ప్రాతిపదిక అందరికీ సమానమా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వంలో, పార్టీలో అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఒక సామాజిక వర్గానికి అసలు ఈ ప్రాతిపదిక వర్తించదని వైకాపా వర్గాలే చెబుతున్నాయి. మార్పులు చేర్పుల్లో సీట్లు గల్లంతైన వారి సామాజిక వర్గాలను పరిశీలిస్తే అది నిజమేననే స్పష్టమవుతోంది. 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే ఆ ప్రాధాన్య సామాజిక వర్గానికి చెందిన వారిలో 4 మాత్రమే పక్కన పెట్టారు. అందులోనూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఆ నియోజకవర్గంపై పూర్తి పెత్తనం కట్టబెట్టారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ప్రకటించిన కొత్త సమన్వయకర్త మాచాని వెంకటేష్ ను సైతం ఎమ్మెల్యేనే తీసుకువచ్చారు. వెంకటేష్ సమన్వయకర్తగా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాత్రమే ఉంటారు. మిగతాదంతా ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటుంది. మిగిలిన 3 సీట్లలో ప్రస్తుత ఎమ్మెల్యేలకు పార్టీలోనే తీవ్ర వర్గపోరు ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని పక్కన పెట్టారు. కానీ ఈ మార్పుల్లో దళిత వర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలు, ఒక సమన్వయకర్తను తొలగించేశారు. బీసీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు 3 చొప్పున మొత్తం 6 పక్కన పెట్టారు. ఎస్టీ, ముస్లిం మైనారిటీలను ఒక్కొక్కరు చొప్పున తప్పించారు. మరి వ్యతిరేకత ఈ బడుగుల నియోజకవర్గాల్లోనే ఉందా? వీరి పనితీరు మాత్రమే బాగోలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం వైకాపా పెద్దలే చెప్పాలి.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. పథకం ప్రకటిస్తే ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉండటం, సరిపడా బస్సులు లేని పరిస్థితులు ఉండటంతో పలు సమస్యలు వస్తాయని తెలుసుకున్న వైకాపా ప్రభుత్వం పునరాలోచన చేసి వెనక్కి తగ్గింది. విమర్శలతో ప్రతికూల ప్రచారం వస్తుందన్న భావనతో వెనకడుగు వేస్తోంది. అయితే దూర ప్రాంత సర్వీసుల్లోనూ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై జగన్ సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ పథకం అమలు చేయాలని తొలుత హడావిడి చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక సైతం తీసుకున్నాక ఇప్పుడు నెమ్మదించింది. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించిన తరువాత అక్కడ ఎదురైన పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అమలు చేయాలా వద్దా అనే విషయంలో సందిగ్ధంలో పడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికులు అనూహ్యంగా పెరుగుతారని, దీనివల్ల ప్రస్తుతం అధికంగా ఉన్న డొక్కు బస్సులతో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. బస్టాప్లు, బస్టాండ్లలో మహిళా ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షణలు, బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పోవటం వంటివి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే ఎన్నికల్లో నెగిటివ్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెదేపా ఈ పథకాన్ని ప్రకటించడంతో దాన్ని కాపీ కొట్టి ముందుగా అమలు చేశారనే విమర్శలు కూడా వస్తాయా అనేది కూడా సీఎంఓ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి 8,250 సొంత బస్సులు ఉండగా వాటిలో 4,450 బస్సులు 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగేశాయి. ఇవన్నీ డొక్కుగా మారాయి. ఇందులోనే 1,630 బస్సులు ఏకంగా 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. వీటిని తక్షణం పక్కన పెట్టాల్సి ఉంది. కొత్త బస్సులు లేకపోవడంతో వీటినే రోడ్డెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పూర్తి చేసినా వాటి బాడీ తయారీ పూర్తయి రావటానికి సమయం పడుతుంది. ఈ తరుణంలో ఉచిత ప్రయాణం అమలు చేస్తే రద్దీకి తగినట్లు బస్సులు రోడ్డెక్కించలేమని ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ ఉచిత ప్రయాణం అమలు చేయాలి అనుకుంటే తెలంగాణ కంటే ఇంకా అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించవచ్చనేది కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పల్లె వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో టికెట్ కొనుగోలు చేయాలి. ఏపీలో కూడా పల్లె వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు దూర ప్రాంత సర్వీసులైన డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్ పై మహిళలకు 25% వరకు రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి రద్దీ తర్వాత ఈ పథకం అమలు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ వర్చువల్ గా సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై ఒక వ్యూహం రూపొందించడం సహా కూటమికి కన్వీనర్ ఉండాలా వద్దా అనే అంశంపై అగ్రనేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందస్తుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆమె భేటీలో పాల్గొనడం లేదని తెలిపాయి. ఇండియా కూటమికి కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉండాలని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ కోరుకుంటోంది. ఈ అభిప్రాయాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై రెండోసారి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు శుక్రవారం చర్చలు జరిపాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రెండు పార్టీల సీనియర్ నేతలు పాల్గొన్నారు. మరోసారి సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. పొత్తుపై చర్చ బాగా జరుగుతోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అయితే చర్చలపై బంతికి వ్యాఖ్యానం చేయలేమని ఆయన పేర్కొన్నారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్లు, సంప్రదాయ వేషధారణలతో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. వివిధ ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులు, మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పలువురు రాజకీయ నేతలు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయ ఆటలు, క్రీడా పోటీలతో పల్లెలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భోగి మంట వేసి నృత్యాలు చేస్తూ మహిళలు సందడి చేశారు. రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పాటలు పాడుతూ సందడి చేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. ప్రభలను గ్రామంలో ఊరేగించారు. విశాఖలోని ఎస్బీఐ జోనల్ కార్యాలయం ఆవరణలో పండుగ శోభ ప్రతిబింబించేటట్టుగా ఏర్పాటు చేసిన గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో తప్పెటగుళ్లు, కోలాటాలు, పులివేషాలు, సంక్రాంతి ముగ్గులతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం కళకళ్లాడింది. సంక్రాంతి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా విజయనగరంలో మైత్రి మీడియా సంక్రాంతి సంబరాలు పేరిట రంగవల్లులు, ఆటపోటీలు నిర్వహించాయి. కోలాటం, దాండియా నృత్యాలు, ఫ్యాషన్ డ్రెస్ పోటీలతో చిన్నారులు కనువిందు చేశారు. విజేతలకు బంగారు బహుమతుల్ని అందజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో జనసేన నాయకులు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నగదు, చీరలు అందజేశారు. సంక్రాంతి పండుగను చిత్తూరు ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలంటూ తెదేపా నేత గురజాల జగన్మోహన్ నాయుడు 42,000 మందికి చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభించారు. పిండి వంటల తయారీ కోసం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో నెల్లూరు, కావలి, కందుకూరులోని దుకాణాలు కిటకిటలాడాయి. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామమందిర ప్రారంభం సందర్భంగా గుంటూరులోని మహిళలు ఇంటింటికి తిరిగి అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో శ్రీరాముని సేవను మిళితం చేసి తాంబూలాలు పంచుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. చీరాలలో మంచు దుప్పటి పూర్తిగా కప్పేసింది. మంచు ప్రభావంతో రోడ్డు సరిగా కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. ఒంగోలు, దిగమర్రు, కోల్కతా, చెన్నై జాతీయ రహదారుల్లో కొన్ని వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు.